హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సత్యమ్మ వాళ్ళ ఇంట్లో బాబీకి కైలాకి పెళ్లి హడావిడి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా స్వరమ్మ కూడా ఇంటిల్లిపాదికి బట్టలు తీసుకొని ఇంకా సత్యమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది కదా. ఇంకా సత్యమ్మ వాళ్ళ ఇంటికి బాబీ పెళ్లి కోసం రావాలని చాలా ఆతృతగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా సన్నీ అడ్డుపడబోతూ ఉంటాడు. ఇవాళ నాకు డ్యూటీ లేదు అనేసి ఇంకా సన్నీకి పాలల్లో మత్తు టాబ్లెట్లు కలిపి సన్నీని నిద్రపోయేటట్టుగా చేసి స్వరమ్మ చక్కగా బట్టలు ఎన్నితే షాపింగ్ చేసేసి పెళ్లి వాళ్ళ ఇంటికి రానే వస్తుంది. స్వరమ్మ వచ్చిన తర్వాత బాబీ కైలా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా అక్కడే అష్టలక్ష్మి ఉంటుంది కదా, అష్టలక్ష్మి కూడా మేడం వచ్చారా అనేసి స్వరమ్మ దగ్గరికి రాగానే మేడం కాదు, కొన్ని రోజుల్లో నీ చిన్నోటి వెంట నేను పిన్ని అని పిలిపించుకుంటానమ్మా అని చెప్పేసి ఇంకా అష్టలక్ష్మిని కూడా ప్రేమగా చక్కగా అలా తల నమ్ముడుతుంది. ఇంకా పెళ్లి ఆడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఇంకో పక్కేమో పాపం జానకి ఇదిగో ఇప్పుడు మనము డాక్టర్ అమ్మని పెళ్లి కూతుర్ని చేయాలంటే కొన్ని వస్తువులు కావాలి రే అత్త, కాబట్టి నేను బయటికి వెళ్ళి త్వరగా ఆ వస్తువులు కొనుక్కొని వస్తాను అనేసి ఇంకా జానకి వెళ్తుంది కదా. వెళ్ళిన జానకి ఇంకా తిరిగి రాదన్నమాట. ఏంటి ఇంకా జనవరి రావట్లేదు అనేసి అనుకుంటారే తప్ప జనవరి బజార్ వెళ్ళిన జనవరి ఇంకా రాలేదు అనేసి జానకి గురించి ఎవరు బజారే వెళ్ళరన్నమాట. ఇంకా జానకి వెళ్తుంది కదా, షాపింగ్ చేసుకుంటుంది, ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది కదా. మా బాబా పెళ్లి కొడుకు ఆయనే అనేసి, మా డాక్టర్ మా పెళ్లి కూతురు ఆయనే అనేసి తన ఆనందంతో అలా డ్యాన్స్ వేసుకుంటూ రోడ్డు మీద సరదాగా ఇంటికి దగ్గరలోకి వచ్చేసేలోపు మొత్తానికి జానకిని ఎవరో కిడ్నాప్ అయితే చేసేస్తారనమాట. గుడి దగ్గర జానకి ఇంకా నాకు పెళ్ళి అయ్యింది అనేసి నేను ప్రపంచాన్ని నమ్మిస్తున్నాను, పెళ్ళి కాలేదు, నా చేతులతో నేనే నా మెడలో తాలిబొట్టు కట్టుకున్నానన్న విషయం నాకు మీకు తప్ప ఎవరికీ తెలియదు అనేసి అమ్మవారికి ఇంకా జానకి తన మనసులో ఉన్న బాధ అంతా చెప్పి దండం పెట్టుకుంటున్నప్పుడు అక్కడ ఒక అతను వింటాడు కదా, అతన్ని ఇప్పుడు జాన్వరిని కిడ్నాప్ చేస్తాడన్నమాట. ఇంకా జాన్వరి అలా కిడ్నాప్ అయిపోతుంది. ఇంకా అలా జరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చేసేపాటికి మన కైలాని అందరు అమ్మలక్కలందరూ చేరి చక్కగా పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేస్తూ ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు అలా చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సత్యమ్మ వస్తుందన్నమాట. అమ్మ త్వరగా రెడీ చెయ్యండి, పంతులు గారు వచ్చారు, ముహూర్తానికి టైం అవుతుంది అంటున్నారు, గబగబా రెడీ చెయ్యండి అనేసి హడావిడి చేస్తూ ఉంటే ఈలోపే అష్టలక్ష్మి కూడా వస్తుంది. అక్కడికి వచ్చి ఏంది ఎప్పుడు చూసినా కూడా ఈ పెద్దవాళ్ళు పెళ్లి కూతురులను రెడీ చేయటమేనా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని రెడీ చేసే సిద్ధాంతం ఎక్కడా లేదా, కాబట్టి కొత్తగా ఇప్పుడు మా అన్నయ్య ఏమో డాక్టర్ ఏమో మా అన్నయ్యని రెడీ చేస్తారు, సరేనా అనేసి అంటూ ఉంటే సత్యమ్మ గట్టిగా అరుస్తుందన్నమాట. ఏమే అష్టలక్ష్మి, నీకు మైండ్ ఉంది అసలు, అలా ఎలా రెడీ చేస్తారు, అరవకుండా కూర్చో అనేసేలోపు ఇంకా అక్కడికి స్వరం వచ్చేస్తుందన్నమాట. ఏంటి మా కోడల్ని నేను రెడీ చేసుకుంటాను అని చెప్పేసి అక్కడికి స్వరమ్మ రాగానే అప్పుడే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, మేడం వీళ్ళెవ్వరు కూడా నా మాటే వినట్లేదు, నేను చెప్పేది ఎలా ఉందో మీరు వినండి మేడం అనేసి అనగానే చెప్పు అష్టలక్ష్మి ఏంటి అనేసి అనగానే ఇదిగో ఇప్పుడు మా అమ్మ ఉంది కదా సత్యమ్మకి ట్రెండ్ తెలీదు ఏమీ తెలీదు అనేసి అనగానే సత్యమ్మ కోపంగా అష్టలక్ష్మి వైపు చూస్తుంది. ఇంకా స్వరం అడుగుతూ ఉంటుంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అష్టలక్ష్మి అనగానే చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య డాక్టర్ అమ్మ ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఆ తర్వాత కలిసి పెరిగారు, కొన్ని రోజుల తర్వాత ఇద్దరు విడిపోయారు, ఎవరు ఎక్కడున్నారో తెలియక ఇన్ని సంవత్సరాలు వెతుక్కున్నారు, ఏడ్చారు, అల్లాడిపోయారు కదా, ఆ తర్వాత ఇద్దరు కలిశారు, ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకోబోతున్నారు, అలాంటప్పుడు అన్నయ్యని మా డాక్టర్ అమ్మని అన్నయ్య రెడీ చేస్తే తప్పేంది అనేసి అనగానే ఇంకా స్వరము కూడా అవునవును నువ్వు చెప్పింది చాలా బాగుంది అష్టలక్ష్మి, అలాగే చేద్దాం అనేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి మేడం ఇప్పుడే వస్తా అనేసి అష్టలక్ష్మి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడే స్వరం అంటూ ఉంటుంది, ఇంతమంది ఉన్నారు జానకి లేదేంటి, జానకి హడావిడి ఎక్కడ కనపడట్లేదేంటి అనేసి స్వరమ్మ అడుగుతూ ఉంటే ఇంకా సత్యం అంటూ ఉంటుందన్నమాట, హాసిని మేడంకి ఏదో తేవాలి అని చెప్పేసి బజార్కి వెళ్తాను అనేసి వెళ్ళింది అమ్మగారు, ఇంకా రాలేదు, అది ఉంటే అడావిడ మామూలుగా ఉండేది కాదు అని చెప్పేసి స్వరమ్మకి సత్యమ్మకి మధ్య అలా మాట జరుగుతూ ఉంటుంది. ఈలోపే అష్టలక్ష్మి వాళ్ళ అన్నయ్య అయినటువంటి బాబీని, ఆ బాబీ ఫ్రెండ్ డాష్ ఉంటారు కదా, ఇద్దరిని చేపట్టుకొని గబగబా లాక్కొని వస్తూ ఉంటుంది అష్టలక్ష్మి. అప్పుడు వెంటనే సత్యమ్మ ఏంది అన్నయ్యని తీసుకొచ్చిన వీరికి
ఇద్దరికి అనేసి సత్యం అడుగుతూ ఉంటే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, అమ్మ నేను చెప్పాను కదా కాసేపు కామ్గా ఉండు అని చెప్పేసి సత్యం మన కామ్గా ఉండి ఆ అన్నయ్య అనేసి అనగానే ఏమి అష్టలక్ష్మి నీకేమన్నా మైండ్ పోయిందా ఏంది ఏడక తీసుకొచ్చినవింది నన్ను అనేసి శివ కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే డాష్ అంటూ ఉంటాడు, అష్టలక్ష్మి తీసుకొచ్చిందంటే ఏదో విశేషం ఉండుంటుందిలే అల్లుడు, నువ్వు కామ్గా ఉండు చెప్పేదాకా ఆగరేంటి అసలు అనేసి డాష్ అనేలోపు ఇంకా అందరూ కామ్ అయిపోతారు కదా. అప్పుడు శివ అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు చెప్పవే అష్టలక్ష్మి ఏంది నన్ను ఎడకు తీసుకొచ్చును అనేసి అనగాని, ఇదిగో చిన్నప్పటి నుంచి మీరు కలిసి పెరిగారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, చక్కగా ఒకరికొకరు అన్నీ రెడీ చేసుకోండి అనేసి అనగానే శివ అంటాడు, ఏంది అష్టలక్ష్మి ఏం మాట్లాడుతుంది అనేసి అనగానే ఇంకా స్వరమ్మ కూడా అంటూ ఉంటుందన్నమాట, అవును బాబీ నువ్వేమో చక్కగా కైలాని రెడీ చెయ్యి, కైలా నిన్ను రెడీ చేస్తూ ఉంటుంది, మేము హ్యాపీగా చూస్తూ ఆనందిస్తాం అనేసి అనగానే ఇంకా ఇద్దరు తెగ సిగ్గుపడిపోతూ ఉంటారనమాట. ఇంక ఇద్దరిని ఎదురు బొదురు కూర్చోబెడుతూ ఉంటారు. ఇద్దరు ముందు పెళ్లి బొట్లు ఒకరికొకరు పెట్టుకుంటారు, బాసికాలు కట్టుకుంటారు. తర్వాత ఇంకా మన బాబీ కైలాకి చక్కగా గాజులు వేస్తాడు, ఇద్దరు కలిసి దిష్టి చుక్కలు కూడా పెట్టుకుంటారు. అప్పుడు ఇంకా ఒక్కసారిగా కైలా చిన్నప్పటి రోజులకి వెళ్ళిపోతుందన్నమాట. చిన్నప్పుడు కూడా నా పేరు కైలా అంటే నా పేరు బాబీ అనేసి ఇద్దరు పరిచయాలు చేసుకుంటారు కదా. ఇంకా పరిచయాలు చేసుకున్న తర్వాత ఇంక ఇద్దరు కూడా అలా చదువుకుంటూ పెరుగుతూ ఉంటారు. ఒకరోజు కైలా మంచిగా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిన తర్వాత ఇంకా ఏంటి నీకు దిష్టి తగిలిద్ది నువ్వు అప్పటి కైలావేనా అనేసి బాబీ ఆట పట్టిస్తూ కైలా కళ్ళకు ఉన్నటువంటి కాటికని కైలాకి దిష్టి చుక్కగా పెడతాడు కదా, అదే గుర్తొస్తుందన్నమాట. ఈరోజు బాబీ కైలాకి దిష్టి చుక్క పెడుతూ ఉంటే అలాగా ఒకరినొకరు చక్కగా రెడీ చేసేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంకో పక్క స్వరమ్మకి ఆ సన్నీ గురించి ఒకటి ఆలోచన అయి ఉంటుంది. చాలాసేపు అయింది, సన్నీ నిద్ర లేచాడో ఏమో. ఈ ముహూర్తంలో బాబీకి కైలాకి పెళ్ళి అయిపోయిన తర్వాత సన్నీ లెగిస్తే ఇంతసేపు మేము పడ్డ కష్టం అంతా కూడా పోతుంది, ఇంకా నిద్ర లేకుండా ఉంటే బాగుండు. ఏంటి ఇంకా కాంతమ్మ కూడా ఏం ఫోన్ చేయలేదు, ఒకవేళ నేను ఫోన్ చేద్దామా అంటే ఏం వినాల్సి వస్తుందోనని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి పాపం ఇక్కడ స్వరమ్మ పేరుకుందనే కానీ ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే బాబీ కైలా బాబీని చక్కగా రెడీ చేసేస్తూ ఉంటే అష్టలక్ష్మి విజిల్స్ మీద విజిల్స్ వేస్తూ ఉంటే ఇంకా అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, ఈ జనవరి కూడా ఉంటే ఎంత బాగుండేదో, బావ పెళ్ళి అని చెప్పేసి నిద్రపోకుండా 10 రోజుల నుంచి మా దుంప దించింది. తీరా ముహూర్తం టయానికి అది అడిగిపోయిందో ఏమో, బజార్ వెళ్ళొస్తాను పెళ్లి కూతురు చేయడానికి కావాల్సిన సామాన్ లేదు కదా అని వెళ్ళిందా, ఇప్పటిదాకా రాలేదు, ఫోన్ కూడా తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి సత్యమ్మ పాపం జనవరి గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ మొత్తానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చక్కగా ముస్తాబై రెడీ అయిపోతారు కదా. ఇంకా అప్పుడే పంతులు గారు పిలుస్తారనమాట, అమ్మ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొని రండి, ముహూర్తానికి టైం అయిపోయింది అనేసి అనగానే ఇంకా బాబీని కైలాన్ని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చోబెడతారు. ఇంకా వెంటనే కైలా బాబీ వైపు కన్ను రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే బాబీ అంటాడు, ఏంటి కలరు అలాగే చూస్తున్నావు, అందరూ కూడా మన వైపే చూస్తున్నారు, నాకు సిగ్గేస్తుంది, అయినా నువ్వేంటి అలా చూస్తున్నావు అనేసి కైలాని అడుగుతాడు బాబీ. అప్పుడే బాబీ అడిగిన ప్రశ్నకి కైలా జవాబు చెప్తూ ఉంటుంది, నా బాబీ నా ఇష్టం, నాకు కాసేపట్లో నా మొగుడైపోతున్నాడు, నేను 24 గంటలు అలాగే చూస్తూ ఉంటాను, నన్ను ఎవరేమంటారు, నా ఇష్టం అని చెప్పేసి అలాగే బాబీ వైపు చూస్తూ ఉంటే అప్పుడే బాబీ అంటాడనమాట, ఇదంతా కలలాగా ఉంది కదా కలరు అనేసి అనగాని, అంటే ఏంటి బాబీ అనేసి ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట కైలా. అప్పుడే బాబీ చెప్తూ ఉంటాడు, అష్టలక్ష్మి చెప్పినట్టు మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం, కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఎవరికి వాళ్ళం విడిపోయాం, చాలా సంవత్సరాలు నువ్వు నా కోసం వెతికావు, నేను నీ కోసం వెతికాను, తర్వాత మన ఇద్దరం అనుకోని పరిస్థితుల్లో ఎదురు బుదురు అయ్యాం కదా, నీకు గుర్తుందా, మన ఇద్దరం కూడా ఒకసారి బండ్లు గుద్దుకొని పడిపోయాము, ఇంకోసారి నీ మీద పెయింట్ నీళ్లు చల్లాను అనేసి అన్నీ కూడా కైలాకి గుర్తు చేస్తుంటే, కైలా ప్రతి ఒక్క విషయం నాకు గుర్తుంది బాబీ, నీకు సంబంధించిన ప్రతి విషయం నేను ఎలా మర్చిపోతాను, నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి అని చెప్పేసి కైలా సంతోషపడిపోతూ
బాబీ కైల ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి పంతులు గారు అంటూ ఉంటారనమాట, సైలెంట్ సైలెంట్, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాసేపు కాముగా ఉండండి, నేను చదివే మంత్రాలు అందరికీ వినపడాలి కదా, మీ పెళ్ళైన తర్వాత ఎంతసేపు అయినా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోండి, అప్పుడు దాకా మటుకు కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అనగానే కైలా బాబీ ఇద్దరు నవ్వుకుంటారనమాట. పంతులు గారు సైలెంట్గా ఉండమంటున్నారు అనేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈలోపే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, అమ్మ ఈ జనవరి ఏంది బజారుకని వెళ్ళి ఇంకా రాలేదు, ఏం జరిగిందో ఏంటో, అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తుందా లేదంటే అన్నయ్యకి పిల్లలు పుట్టిన తర్వాత వస్తుందా అని చెప్పేసి అష్టలక్ష్మి జోకేయగానే అందరూ నవ్వుకుంటూ నేను కూడా అదే జనవరి గురించి ఆలోచిస్తూ ఉన్నా, బజారుకి వెళ్ళిన మనిషి ఇంకా ఇంతసేపు రాలేదేంది అని చెప్పేసి ఇంకా కంగారు పడుతూ ఉంటే అప్పుడే అడుగుతూ ఉంటుందన్నమాట హాసిని, అయినా కూడా ఇప్పుడు జనవరిని బజార్ ఎందుకు పంపించారు అనేసి అనగానే మేం పంపించలేదు కలరు, తను బజారు వెళ్తాను అంటే సరే వెళ్ళు అన్నానే తప్ప ఇంతసేపు రాకుండా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు అనేసి బాబీ జవాబు చెప్పగానే ఇంకా అష్టలక్ష్మి అంటుందన్నమాట, జనవరి మనకి సర్ప్రైజ్ ఇవ్వటానికి వెళ్ళిందో నిజంగా బజారే వెళ్ళిందో ఏమో, ఒకవేళ వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వస్తూ ఉంటే ఇంటికి తీసుకొద్దామని వెళ్ళిందేమో అనేసి అష్టలక్ష్మి అనగానే సత్యమే అంటూ ఉంటుంది, దానికి ఇలాంటివన్నీ చేయటము మామూలే కదా, నిజంగానే వాళ్ళు దాని ముగ్గురిని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళిందేమో, చూద్దాం వచ్చిద్ది కదా అని చెప్పేసి ఇంకంతా లైట్గా తీసుకుంటారనమాట. అక్కడ జనవరి కిడ్నాప్ అయిన సంగతి ఎవరికి తెలియదు కదా, కాబట్టి జనవరి నిజంగానే కిడ్నాప్ అయ్యిందా లేదా ఏం జరిగింది అనే విషయం ఎవరికి తెలియదు కదా. ఇంకా అందరూ కూడా జానవి గురించి ఆలోచిస్తూ మొత్తానికి అలా కామ్గా ఉండిపోతారు. ఇంకా పెళ్ళికి అప్పుడే పంతులు గారు చెప్తూ ఉంటారు, అయ్యా మేళాలు వాయించండి కాసేపు అనేసి, మీ ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకునే టైం అయ్యింది కాబట్టి అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటే ఈలోపే స్వరమ్మ ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. ఫోన్ వస్తూ ఉందంటేనే స్వరమ్మకి పాపం దడబుట్టిపోతూ ఉంటుంది. ఎవరా ఫోను అని చెప్పేసి స్వరమ్మ ఫోన్ చూస్తూ ఉంటే ఇంకేముంది కాంతమ్మ ఫోన్ చేస్తుందన్నమాట. వామ్మో ఇదేంటి కాంతమ్మ ఫోన్ చేస్తుంది, కొంపదీసి సన్నీ నిద్ర లేచాడా ఏంటి అనేసి ఆ చెప్పు కాంతమ్మ చెప్పు అని చెప్పేసి కాంతమ్మతో మాట్లాడుతూ ఉంటే అమ్మగారు అయ్యగా బాబుగారు ఇంకా ఎందుకో లెగలేదు, ఎప్పుడు కూడా ఇంతసేపు పడుకోరు, అయినా కూడా ముద్దు నిద్రపోతున్నారు, అలా ఇంతసేపు పడుకోకూడదు కదమ్మా, కాబట్టి నేను బాబుగారిని లేపమంటారా అని చెప్పేసి కాంతమ్మ అనగానే స్వరమ్మకి దడలేసిపోతుందన్నమాట. కాంతమ్మ నువ్వు అంత పని చేయి మాకు, అబ్బా సన్నీయే తనకి మెలకు వచ్చినప్పుడు లెగుస్తాడు, అప్పుడు తనకి ఏం కావాలో ఇవ్వు, అన్నం భోజనం ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టు, ఏదన్నా తింటాను తాగుతాను అంటే టీ కాఫీ లాంటివి రెడీ చేసి ఇవ్వు అని చెప్పేసి కాంతమ్మకి సన్నీ గురించి చెప్తూ ఉంటే అప్పుడే కాంతమ్మ అంటూ ఉంటుంది, ఏం లేదమ్మగారు, బాబుగారు అంతసేపు నిద్రపోతూ ఉంటే నాకు భయంగా ఉంది, అందుకే ఒకవేళ బాబుగారిని లేపమంటారా అనేసి మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి కాంతమ్మ మర్యాదగా స్వరమ్మని అడుగుతూ ఉంటే ఇంకా స్వరమ్మ అంటూ ఉంటుందన్నమాట, వద్దొద్దు కాంతమ్మ, అస్సలు వద్దు, నువ్వు సన్నీ లేచినప్పుడే లేపు, లేదంటే కోపపడతాడు, అసలే డ్యూటీలో ఎక్కువ వర్క్ అయిపోయింది అని ఈ మధ్య చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు కదా, కాబట్టి బాగా నిద్రలోకి వెళ్ళినట్టున్నాడు అని చెప్పేసి స్వరమ్మ కాంతమ్మకి చెప్తూ స్వరమ్మ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది అనమాట. అమ్మ ఈరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, మనిద్దరం కలిసి చక్కగా వంట చేద్దామమ్మా, మనిద్దరం కబుర్లు చెప్పుకుందామమ్మా అనేసి సన్నీ అంటూ ఉంటే స్వరం ఇంకో పక్కన బాబీకిను కైలాకి పెళ్ళి కదా, ఆ పెళ్ళికి వెళ్లకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి ఇంకా ఎలాగైనా సరే అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే సన్నీ టీ తీసుకురమ్మంటాడు కదా, సన్నీ టీ తీసుకురమ్మంటే ఇంకా మా స్వరం మేము బాగా పాలు కాగబెట్టి ఆ పాలల్లో 4-5 నిద్ర టాబ్లెట్లు వేసి సన్నీకి తాగేటట్టుగా చేస్తుంది కదా, కాబట్టి అన్ని టాబ్లెట్లు మత్తు కదా, మరి సన్నీ ఇప్పుడల్లా నిద్ర లేగడులే అని చెప్పేసి జరిగిందంతా ఊహించుకొని కాంతమ్మ నువ్వేమీ లేపద్దు, లేచినప్పుడే లేపు, సరే ఉంటా అనేసి స్వరమ్మ ఫోన్ పెట్టేస్తుంది. కాంతమ్మ కూడా ఏంది అయ్యగారు ఎప్పుడు ఇంతసేపు పడుకోరు కదా, ఇలా నిద్రపోతున్నారేంటి, నిద్ర లేపుతానన్నా కూడా అమ్మగారు వద్దంటున్నారేంటి అనుకుంటూ కాంతమ్మ ఆలోచిస్తూ ఏమోలే అమ్మగారు లేపొద్దన్నారుగా నాకెందుకు అనేసి తన పని తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా ఉంటే
ఇంకా బాబీకి కైలాకి ఇద్దరు ముహూర్తాలకి చక్కగా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరూ ఇంట్రెస్ట్గా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే సత్యమ్మ స్వరమ్మకు ఒక కుర్చీ చూపించి, అమ్మగారు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి స్వరమ్మని అక్కడే ఉన్నటువంటి ఒక కుర్చీలో కూర్చోబెడుతుంది. ఇంకా అందరూ కూడా నిలబడే వాళ్ళు నిలబడి, కూర్చునే వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే కైలా అంటూ ఉంటుందన్నమాట బాబీని, ఇదిగో పెయింట్ డబ్బా అనేసి అనగాని, ఏంటి నన్ను పెయింట్ డబ్బా అని పిలుస్తావా, ఉండు మా అమ్మకి చెప్తాను అనగాని, అవును నువ్వు పెయింట్ వేసేవాడివే కదా, పెయింట్ డబ్బా అనే పిలుస్తాను అని చెప్పేసి కైలా అనగానే, అమ్మ చూడమ్మా నన్ను పెయింట్ డబ్బా అని పిలుస్తుంది అని చెప్పేసి ఇంకా బాబీ మళ్ళీ స్వరమ్మకు చెప్తాడు. ఇంకా స్వరమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. కైలా జోక్గా అంటుందిలే నాన్న, భర్తల్ని ఆట పట్టిస్తారు కదా భార్యలు, అందుకే ఇంకాసేపట్లో నీకు భార్య అవుతుంది కదా, అందుకే ఆట పట్టిస్తుందిలే, అంత సీరియస్ తీసుకో మాకు అనేసి కైలా చెప్తుంది. బాబీ అలా చిన్న పిల్లోళ్ళలాగా వాళ్ళ అమ్మకి కంప్లైంట్ పెడుతూ ఉంటే అందరు నవ్వుతూ ఉంటారనమాట. ఇంకా ఇలా జరుగుతూ ఉంటుందా, ఇదిగో చూడు డాషు అని చెప్పేసి మళ్ళీ డాషు అని పిలుస్తుంది అనమాట. ఇదేంటి మళ్ళీ డాషు అని పిలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ అమ్మ చూడమ్మ మళ్ళీ డాషు అని పిలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మకు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాడు. ఇంకా అప్పుడే పంతులు గారు అంటూ ఉంటారు, డాషు ఏంటి డాషు, నేను ఇలా పిలవడం కొత్తగా వింటున్నాను, నీ పేరు డాషా బాబు అనేసి అనగానే, అమ్మ చూడమ్మా పంతులు గారు కూడా నన్ను అలా ఏడిపిస్తున్నారు, ఈ కలర్ చెప్తే వినట్లేదు, డాషు అని పిలుస్తుంది అనేసి అనగానే, సరే సరే ఇంకా పిలవనులే అని చెప్పేసి ఇంకా కైలా చక్కగా బాబీని ఆట పట్టిస్తూ ఉంటే అందరి మధ్య సరదాగా పెళ్ళాడావిడి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క స్వరమ్మ, వామ్మో ఈ సన్నీ లేచాడో లేమో, కాంతమ్మ నా మాట వినకుండా ఒకవేళ భయపడి లేపుతుందో ఏమో, ఇప్పుడు ఆ సన్నీ ఇక్కడికి వచ్చాడంటే ఈ పెళ్లి జరగనీయకుండా చేస్తాడు, నా కొడుకుకి కైలాకి పెళ్లి చేసుకోవాలని వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, ఇలా పెళ్లి ఎక్కడ ఆపుతాడో ఏంటో అని చెప్పేసి స్వరమ్మ టెన్షన్ పడిపోతుంది ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వెంటనే బాబు ఇదిగో ఈ అక్షంతలు తీసి పెళ్లి కూతురు మీద వెయ్యి, అమ్మ నువ్వు అతని దగ్గర ఆశీర్వాదం తీసుకో అనేసి పంతులు గారు ఇంకా పెళ్లి తంతు స్టార్ట్ చేస్తారు. అందరూ కూడా కింద కూర్చొని చాలా చాలా సరదాగా ఇంకా అందరూ ఆ పెళ్లి వేడుకని అలాగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇంకా కైలా బాబీ పంతులు గారికి 1కి 4 సార్లు పంతులు గారు చెప్తూ ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైలెంట్గా ఉండండి, పెళ్ళైన తర్వాత ఎలాగో మీ ఇద్దరు ఇష్టం కదా ఎంతసేపు అయినా మాట్లాడుకుందరు కానీ అనేసి అనగాని, అప్పుడే బాబీ ఏదో కైలాకి చెప్తూ ఉంటే అప్పుడే పంతులు గారు అంటూ ఉంటారు, నాయన పెళ్లి కొడుకు నువ్వు కాసేపు కామ్గా ఉండు, లేదంటే ఏం మాట్లాడాలనుకుంటున్నావో అంతా కూడా మాట్లాడేసేయి, ఎలాగో పెళ్ళైన తర్వాత నువ్వు ఏమి మాట్లాడలేవు కదా అని చెప్పేసి బాబీతోటి పంతులు గారు అనగానే, బాబీ అంటాడు, అదేంటి పెళ్ళైన తర్వాత నేనెందుకు మాట్లాడను అనేసి అనగానే, అప్పుడే కైలా అంటుంది, పెళ్ళైన తర్వాత అంతా నేనే మాట్లాడతాను కదా, ఇంక నీకు మాట్లాడటానికి అక్కడ ప్లేస్ ఉండదు అని చెప్పేసి, అంత టైము ఉండదు అని చెప్పేసి పంతులు గారు అంటున్నారులే అనగాని, ఏంటి పంతులు గారు మీరు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారా అనేసి అనగానే అందరూ పక్కపక్క నవ్వుతూ ఉంటారు. ఇంకా పంతులు గారు అంటారు, అమ్మ ఇంక అందరూ కూడా కాసేపు సైలెంట్గా ఉండి ఈ పెళ్లి చూడండి, ఇంకా పెళ్ళికి ముహూర్తానికి టైం దగ్గర పడింది అనేసి చెప్పగానే ఇంకా అందరు ఆతృతగా పెళ్లి మండపం వైపు చూస్తూ ఉంటారు. కైలా బాబీ ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. స్వరమ్మ వాళ్ళందరినీ చూస్తూ పెళ్లి భలే సరదాగా జరుగుతుంది కదా, ఇంకా బాబీ కైలా చాలా సరదాగా ఉన్నారు కదా అనేసి అందరు నవ్వుకుంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి జానకి అయితే ఇంకా ఇంటికి అయితే రాలేదు, కిడ్నాప్ అయిందనే విషయం ఎవరికీ తెలియలేదు. ఒకవేళ నిజంగానే అతనే నా భర్త అనేసి అతన్నే తీసుకొని వస్తుందో చూద్దాం రేపటి ఎపిసోడ్లో. ఇంతకు మొత్తానికి సీరియల్ బాగుంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి, బాయ్.